నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు దిశానిర్దేశం వెల్లడించిన మంత్రి నిమ్మల రామానాయుడు. జనవరిలో కొత్త రేషన్ కార్డుల జారీ, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు సరఫరా చేయాలి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే డిమాండ్. మచ్చలేని ప్రజానాయకుడు రోషయ్య వైఎంబీఏ వద్ద ఘనంగా విగ్రహావిష్కరణ. అంతర్జాతీయ ప్రమాణాలతో మారిటైమ్ హబ్, రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నిర్ణయం. పోలవరం ప్రాజెక్టును విధ్వంసం నుండి నిర్మాణం వైపు అడుగులు వేయిస్తున్నామని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలల పాటు విస్తృత కసరత్తు చేసి సాంకేతిక సవాళ్లను కొలిక్కి తీసుకొచ్చామని 2025లో పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ ప్రారంభిస్తూ ఉన్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్షించి దిశానిర్దేశం చేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సమీక్షలో చేసుకున్న నిర్ణయాల్ని సచివాలయంలో ఆయన విలేకరులకు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్ 2వ వారంలో పోలవరం వచ్చి ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి చేసేది నేరుగా ప్రజలకు వెల్లడిస్తారని, ఈ ప్రాజెక్టులను ఎలా పట్టాలు ఎక్కించాలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. పునరావాస పనుల్ని జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 5 ఏళ్లలో అరబస్తా సిమెంట్ కూడా వేయలేదు. ఇప్పుడు పునరావాస పనులు తిరిగి ప్రారంభిస్తున్నాం. గుత్తేదారులకు ఇబ్బంది లేకుండా అదనపు ధరలు ఇస్తాం. పోలవరం పునరావాస పనుల్లో పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో చర్చలు జరిపి ఈ ప్రాజెక్టుకు ఉన్న అంతర్రాష్ట్ర సమస్యలు పరిష్కరిస్తాం. చంద్రబాబుల రోజుకి 24 గంటలు పనిచేసే ముఖ్యమంత్రిని ఆయన దృష్టి పెడితేనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మరో 2 ఏళ్లు పడుతుంది. అలాంటిది జగన్ ఆ ప్రాజెక్టును పూర్తి చేసేసినట్లు, జాతికి అంకితం చేసేసినట్లు డ్రామాలేంటి అని మంత్రి నిలదీశారు. ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించి 2026 కల్లా పూర్తి చేశామని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు, అదేవిధంగా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు మరియు వాటర్ పాలసీ మీద ఇప్పుడే ఒక సుదీర్ఘమైనటువంటి రివ్యూ జరగడం జరిగింది. అందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, ఒక జీవనాడి, ఒక వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అటువంటి పోలవరం ప్రాజెక్టుకి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో నష్టం కంటే ద్రోహం ఎక్కువ జరిగిందనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 నెలల్లోనూ కూడా ఈ పోలవరం మీద మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు చేసిన తర్వాత మరి ఈరోజు ఒక షెడ్యూల్ వరకు కూడా మేము ఈరోజు రావడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాల పాలన విధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం దశకు ఈరోజు పోలవరం చేరుకుంటుందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో ముఖ్యంగా ఏదైతే సాంకేతికపరమైనటువంటి సమస్యలు ఎన్నో మాకు సవాళ్లుగా నిలిచాయి ఈ 5 నెలల్లో. ఎందుకంటే ఆ రోజు కష్టపడి 18 నెలలు నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ విధ్వంసం గురవడమే కాదు, ఆ డయాఫ్రమ్ వాల్కి సహకరించేటువంటి భౌగోళిక పరిస్థితులుగా డయాఫ్రమ్ వాల్ ఎక్కడ పైన ఏదైతే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్, మెయిన్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేస్తామో ఆ మెయిన్ డ్యామ్ నిర్మాణం చేసేటువంటి ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద గుంతలు పడి 56 అడుగుల అగాధాలు పడి ఏదైతే అక్కడే ఉన్నటువంటి నేచురల్ బండు 250 మీటర్లు ఉంటే మరి అది 150 మీటర్లు కొట్టుకుపోయి, అంటే ఇట్లా జియోగ్రఫికల్గా భౌగోళికంగా ఎంతో కొంత పోలవరం ప్రాజెక్టుకి ఉపయోగపడేటువంటి అంశాలు కూడా గత ప్రభుత్వ నిర్వాహకంతో ఏదైతే మరి విధ్వంసం గురైనటువంటి పరిస్థితుల్లో వాటన్నిటినీ కూడా మళ్ళీ 1 by 1 ఒక్కొక్కటి కూడా అధిగమించేటువంటి విధంగా, ఆ సాంకేతిక సమస్యలను అధిగమించేటువంటి విధంగా ఈ 5 నెలల పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా మరి ఈవేళ ఒక షెడ్యూల్ మరి నిర్మాణం చేసుకుని మరి 2025లో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో అటు డయాఫ్రమ్ వాల్ కానీ ఏదైతే మెయిన్ డ్యామ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కానీ మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే షెడ్యూల్ విడుదల చేస్తారనే విషయం, ఈ పొరుగు రాష్ట్రాలు అంటే ఏదైతే ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సాతో కానీ ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టు మీద ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మరి చర్చలు జరపాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరి ఆ రకంగా అంతర్రాష్ట్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించి
ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఆ పోలవరం ప్రాజెక్టు యొక్క ఫలాలు అటు రాయలసీమకు ఇటు ఉత్తరాంధ్రకు తీసుకెళ్లేటువంటి బాధ్యత తీసుకోవాలనే విషయాన్ని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి రివ్యూలో వ్యక్తపరిచారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, భవిష్యత్తు మీద మంచి ప్రభావాన్ని ఇచ్చేటువంటి ప్రాజెక్టు కాబట్టి దాన్ని కూడా 2-3 ఏజెన్సీల ద్వారా సర్వే చేయండి, బాగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఏదైతే ఆయకట్టుకి నీరు అందిస్తామో ఆ రకంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోండి అని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలతో రివ్యూలో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమంలో సూత్రధారులు పాత్రధారుల సంగతిని కూటమి ప్రభుత్వం తేల్చుతుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ పోర్టులో బియ్యం అక్రమ రవాణా చేస్తున్న నౌకను సీజ్ చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. ఇలా చేయడం వల్ల 10,000 మంది కార్మికుల పొట్ట కొట్టినట్లు కొందరు భావించడం సరికాదని హితవు పలికారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాల్ని కూటమి ప్రభుత్వం నిగ్గు తెలుస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని, అందుకే తాము కూటమి ప్రభుత్వం జనవరిలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో పనిచేస్తోందన్నారు. అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అనే సామెతల గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, పైగా ఉన్న రేషన్ కార్డులు తొలగించారని విమర్శించారు. జగన్ వదిలిపెట్టిన రోడ్ల గోతులు పూడ్చుతున్నామని తెలిపారు. పోలవరానికి కేంద్రం గ్రాంట్ ఇచ్చిందని, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అది అప్పు అనడం సరికాదని మండిపడ్డారు. వారికి ఇంకా అధికార మదం దిగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు మాజీ రాంబాబు, బుడ్డిగ రాధా, ద్వార పార్వతి సుందరి, కడల రామకృష్ణ, ఆగురు ధనరాజ్, బౌర రామచంద్రారావు, గుత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు. కొత్త రేషన్ కార్డులు ఏదైతే ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుందో ప్రజల నుంచి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు గమనించినట్లయితే రేషన్ కార్డు అన్నది ప్రతి సంక్షేమ కార్యక్రమానికి కూడా ఒక ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏ సంక్షేమ కార్యక్రమం ఇవ్వాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి, అంటే అది ఒక ఆల్ యాక్సెస్ కార్డు లాగా అనమాట. అలాంటి ఒక రేషన్ కార్డుని గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక సామెత ఉంటుంది, అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్లు. వారు ఎలాగైనా ఇవ్వలేదు, ఇవ్వకపోగా ఏదో ఒక దారిలోని వారికి వచ్చేవి కూడా ఆపేశారు. గత 5 సంవత్సరాలు మీరు గమనించినట్లయితే ఒక్క రేషన్ కార్డు కూడా వైసీపీ వారు ఇవ్వకపోగా ఏదో ఒక షరతు పెట్టి ఏదో ఒక షరతులతో లక్షలాది రేషన్ కార్డుల్ని ప్రజలకి దూరం చేసి, తద్వారా మీరు గమనించాలి ఈ రేషన్ కార్డులు దూరం చేసి సంక్షేమ కార్యక్రమాలు కూడా వారికి అందకుండా చేశారు గత వైఎస్ఆర్సీపీ వారు. వారు తెగ పబ్లిసిటీ చేసేవారు. ఎలాగంటే ఇంటికి తెస్తా ఉన్నాం, అది ఇస్తా ఉన్నాం, ఇది ఇస్తా ఉన్నాం అని చెప్తారు. ఇస్తానన్న వాళ్ళు రేషన్ కార్డులు ఎందుకు తీసేశారు చాలామందికి అర్థం కాల. క్రమేణా రేషన్ కార్డులు ఉంటేనే సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని అవగాహన చేసుకునే సమయానికి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేసేశారు వైసీపీ వారు. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఏ ప్రభుత్వం అయినా వచ్చిన తర్వాత 5 నెలల్లో కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితులు ఎప్పుడైనా చూసారా? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. నెలల్లోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఈ నెల డిసెంబర్లోనే అర్జీలు పెట్టుకుంటే జనవరిలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు దాంట్లో ఏమైనా సవరణలు ఉన్నా చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉన్నాం. నెలకు ఒకసారి మీరు పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పించాం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నెల పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెల 2 నెలలు కలిపి తీసుకునే వెసులుబాటు ఉందా? లేదే. ఈ నెల తీసుకోకపోతే అయిపోయిందే, ఆ డబ్బంతానికి ఖజానా పోయిందే. ఎవరైనా కొన్ని కారణాలు రీత్యా బయట ఊరికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకెక్కడ హాస్పిటల్లో ఇంకేదైనా కారణాలు అవ్వచ్చు. ఇవన్నీ గ్రహించే మేము 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పించాం. రాజమహేంద్రవరం నగర ప్రజలకు తాగేందుకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. 100 కోట్లతో పర్యాటక అభివృద్ధి మాటలా ఉన్నా ముందు ప్రజలకు స్వచ్ఛమైన గోదావరి నీరు అందించే విషయంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.
బుధవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడారు. గోదావరిపై పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం కంటే ముందు నీటి సరఫరాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహించకుండా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని పప్పు బెల్లాలా పంచుకొని తినేద్దామని ప్రయత్నిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. 2026లో కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తున్నామని, అలా చేయని పక్షంలో హైకోర్టులో న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమని తెలిపారు. పేపర్ మిల్లు ద్వారా వస్తున్న ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలని వెంకటనగర్ తూర్పులంక గోదావరిలో కలిపేస్తూ ఉన్నారని, అక్కడ సార తయారీ తర్వాత పనికిరాని వస్తువులన్నీ కూడా గోదావరిలోనే పడేస్తున్నారని ఆరోపించారు. గోదావరి పరిరక్షణ సమితి పోరాటం కారణంగా 96 కోట్ల నిధులు విడుదలయ్యాయని, మురికి నీటి శుద్ధి చేసేందుకు అవసరమైన నిర్మాణాలు హుకుంపేట ఎస్పీటీ ప్లాంట్ ఆవరణంలో జరుగుతున్నాయన్నారు. 52 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో తమ బయోడేటా అందజేయాలని టీకే సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, అబ్దుల్లా షరీఫ్, పట్నాల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వారు గోదావరి ప్రక్షాళనకి 100 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. ఆ 100 కోట్ల రూపాయలతోటి గోదావరి బ్యూటిఫికేషన్ చేస్తారంటారు. అయ్యా, గోదావరి బ్యూటిఫికేషన్ అంటే గోదావరి శుభ్రం అవడం ముఖ్యమైన విషయం. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే తర్వాత బ్యూటిఫికేషన్ చేసుకున్నా, పౌడర్ రాసుకున్నా, స్నో రాసుకున్నా అసలు ఆరోగ్యం లేకపోతే ఇబ్బంది. ఈవేళ గోదావరి పొల్యూషన్ అయిపోతుందని ప్రెస్ మీట్లో మీరే చెప్పారు. పేపర్ బిల్ వల్ల పొల్యూషన్ అయిపోతుంది, నల్ల ఛానల్ వల్ల పొల్యూషన్ అయిపోతుందని. మీరు ఆ 100 కోట్ల రూపాయలని వినియోగించి గోదావరి ఏదైతే పొల్యూషన్ ఉందో దాన్ని అరికట్టవలసిన బాధ్యత ఉంది. గతంలో మేము 46 రోజులు దీక్ష ఎత్తే నరేంద్ర మోడీ గారు 54 కోట్లు, జగన్ గారు 34 కోట్లు, మున్సిపాలిటీ వాళ్ళు 7 కోట్లు, 95 కోట్లతోటి మురికి నీటి శుద్ధి కర్మాగారం పెట్టి ఉక్కుపేట దగ్గర ఆల్రెడీ అది వర్కింగ్లో ఉంది. 15 నెలల్లో అది ప్రాసెస్లోకి వస్తుంది. ఈవేళ పేపర్ మిల్ యొక్క ఇంప్లాంట్ తూర్పులంక వెంకటనగరం దగ్గర తూర్పులంక తీసుకెళ్లి చెరువుల్లో పెట్టి అక్కడి నుంచి గోదావరిలో వదిలేస్తున్నారు. తూర్పులంక అంతా కూడా సారా బట్టీలు ఉన్నాయి. ఆ సారా బట్టీల్లో వచ్చినటువంటి మడ్డ కానీ ఎఫ్లెంట్ కానీ అంతా కూడా గోదావరిలో కలుపుతున్నారు. ముందు దాన్ని అరికట్టండి. అరికట్టి ఆ తూర్పులంకని విజయవాడలో భవానీ ద్వీపం ఎలా అయితే ఉందో ఆ రకంగా ప్రజలందరికీ ఉపయోగపడేలాగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని చెప్పి కందులు దుర్గేష్ గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఈ ఏదైతే మరి ఈ బ్యూటిఫికేషన్ ఇదిగా దానికంటే కూడా మరి 2027లో పుష్కరాలకి లక్షల మంది వస్తారు. ఆ అందరూ కూడా స్నానం చేసి అదే గోదావరి నీటిని ఆస్మానం చేయాలి. మాధవాయనమా, కేశవాయనమా, నారాయణమని తాగే విధంగా గోదావరిని తయారు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. కార్పొరేషన్ ఎన్నికలు జరపకుండా, కౌన్సిల్ లేకుండా 1000 కోట్ల రూపాయలని ఏం చేద్దాం అనుకుంటారు? ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు కలిసి కమిషనర్ని కూర్చోబెట్టుకుని ఏదో పప్పు బెల్లాల్లా చేద్దాం అనుకుంటున్నారా? మీరు నిజంగా పుష్కరాలు బాగా జరగాలంటే కార్పొరేషన్ ఎన్నికలు జరిపించండి. అంతేగాని మీరు ఏదో చేద్దాం అనుకుంటే అవదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 2026లో ఎలక్షన్లు జరుగుతాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఎలక్షన్లు 2026 లోపల జరిపించకపోతే హైకోర్టులో పిల్లి దావా చేసి ఎలక్షన్లు జరిపించాలి, పుష్కరాలు వస్తాయని చెప్పి దావా వేయడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజకీయాల్లో మచ్చలేని ప్రజానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య అని ప్రముఖ వ్యాపారవేత్తలు, వైశ్య ప్రముఖులు మన్యం సంతోష్, ఫణికుమార్, కూర్మదాసు ప్రభాకర్లు పేర్కొన్నారు. స్థానిక వైవీఎంఏ హాల్లో బుధవారం రోషయ్య 3వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏపీఐఏసీ మాజీ అధ్యక్షుడు శ్రీ కొల్లపు శ్రీరామ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వైఎంవీఏ అధ్యక్షులు మైలవరపు శ్యామలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కూర్మదాసు ప్రభాకర్ పాల్గొనగా మన్యం సంతోష్, ఫణికుమార్ విగ్రహావిష్కరణ చేశారు. రోషయ్య విగ్రహానికి వైశ్య ప్రముఖులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు తర్వాత అంతటి గౌరవం పొందిన వైశ్య నాయకుడు రోషయ్య అన్నారు. వైశ్యుల్ని దాతృత్వం సేవ కార్యక్రమంలో ముందుని నడిపించారన్నారు. సర్పంచ్ నుండి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్గా అత్యున్నత పదవులను అలంకరించినప్పటికీ ఒక్క అవినీతి మచ్చ ఆయనకు అంటలేదన్నారు. అనంగు శిష్యుడు శివరామ సుబ్రహ్మణ్యం ద్వారా రోషయ్య అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. వృద్ధులకు పెన్షన్లు, మహిళలకు చీరల పంపిణీ చేశారు. వైఎంవీఏ కార్యదర్శి కొనుగోల రవికాంత్, కోశాధికారి కొత్త వెంకటకిషోర్, వైశ్య హాస్టల్ అధ్యక్షులు కోట్ల కనకేష్, మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు, ఇన్నమూరి రాంబాబు, చాంబర్ ట్రస్ట్ బోర్డు కార్యదర్శి పచ్చికొల్ల సురేష్ కుమార్, చాంబర్ డైరెక్టర్ పులవర్తి వెంకటేష్, వైశ్య ప్రముఖులు పొలసానపల్లి హనుమంతరావు, బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, మధుర మురళీకృష్ణ, డాక్టర్ చెక్క మార్కండేయ గుప్తా, శ్రీ ఘాకొల్లి సూర్య మాణిక్యం, మైలవరపు నాగేంద్ర ప్రసాద్, గమిని రంగయ్య, బంగారు భాస్కర్ గుప్తా, బోండడ ప్రభాత్, నాలంలో కవిశ్వ కళ్యాణ్, చిలకల రమేష్, కొత్త దానిష్, గ్రంథి పద్మ, పాబుల్ శ్రీదేవి, సిహెచ్ శ్రీకన్య పాల్గొన్నారు. వైశ్య జాతి అత్యున్నత స్థాయిలో పదవులు అధిరోహించి వైశ్య జాతికి వన్నె తెచ్చినటువంటి శ్రీ కొణిజేటి రోషయ్య గారి విగ్రహం ఆవిష్కరణ చేయడం మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది.
అలాగే పొట్టి శ్రీరాములు గారి తర్వాత తెలుగు జాతికి అంతటి పేరు గుర్తింపు తీసుకొచ్చినటువంటి కొణిజేటి రోసయ్య గారు మనందరికీ తెలిసిందే. వారు ముఖ్యమంత్రిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, గవర్నర్గా ఎన్నో రకాల పదవులన్నీ కూడా అధిరోహించడమే కాదు ఆ పదవులకే వన్నె తెచ్చే విధంగా చేశారు. అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకుని మన వైశ్య జాతికి మంచి గుర్తింపు తీసుకొచ్చిన వారిని మనం ఆదర్శంగా తీసుకుని మన అందరూ కూడా మన జీవితాన్ని మలుచుకోవాలి. పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సరే వైశ్యాస సత్రం ఎక్కడ ఉంది, వైశ్యాస అన్నదానం ఎక్కడ ఉంది, వైశ్యాస ఎక్కడ ఉంటే అక్కడ మనకి ఇటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయనే విధంగా మనం అందరూ కూడా ఒక ఐకమత్యంతో ఉన్నాం. అలాగే రోసయ్య గారిని చూసి మనందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ మచ్చ లేకుండా ఏ పదవి ఇచ్చినా సరే ముందు వైశ్యాస ఉంటే వారిని చూసి మిగతా వాళ్ళందరూ కూడా జీవితం అలవర్చుకుంటారు, వారిని చూసి ఒక నిబద్ధత అన్నీ కూడా అలవర్చుకుంటారనే విధంగా మన రోసయ్య గారు పదవులు అలంకరించి మనందరికీ చూపించారు. వారిని చూసి మనందరూ కూడా అలవర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మన ఆర్థిక మంత్రిగా ఉండి బడ్జెట్ని ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఒక ఆర్థిక క్రమశిక్షణ చేయడం కాకుండా రాజకీయాల్లో ఎలా ఉండాలి, ఒక అజాత శత్రువు అంటే ఎవరు అని చెప్పాలంటే అది కొణిజేటి రోసయ్య గారికే చెందుతుంది. అటువంటి ఉన్నతమైన వ్యక్తి మా కులంలో పుట్టాడని చెప్పడానికి మా రాష్ట్రంలో వైశ్యులందరికీ కూడా గర్వకారణం. ఆయన జీవితం, ఆయన రాజకీయ వ్యవహార శైలి, ఆయన యొక్క కార్యదీక్షత వైశ్యులందరికీ రోల్ మోడల్గా ఖచ్చితంగా ఉంటుంది, ఎప్పటికీ ఉండిపోతుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణకి పోరాడి కొన్ని యుగాలు ఆయన పేరు ఎలా ఉండిపోతుందో ఈయన రాజకీయ జీవితంలో ఈయన తీసుకున్న నిర్ణయాలు, ఈయన వ్యవహార శైలి అందరికీ కూడా గుర్తుంటుంది. నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో మా వైశ్యులందరూ ఒక తాటి మీద ఉండేటట్టు అనేక రకాల ఆస్తులు, దాన సంస్థలు, విద్యా సంస్థలు, హాస్టల్స్ కట్టడానికి ముఖ్య పాత్ర వహించింది ఆయనే. ఆయన ఎంతో ఓర్పుగా ఏ ఊరు వెళ్ళినా ఒక 25,000 రూపాయలు ఇస్తారు అంటే ఒక 65-70 ఏళ్ళ వయసులో 3 అంతస్తుల బిల్డింగ్ కూడా ఎక్కి వాళ్ళ దగ్గర 25,000 రూపాయలు తీసుకొచ్చారు. కాబట్టే మాకు ఈ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఏర్పడ్డాయంటే దాని వెనకాల ముఖ్య కారణం కొణిజేటి రోసయ్య గారు అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్ తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 975 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ఆధారం చేసుకుని పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో మెగా షిప్ యార్డ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రాన్ని షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో కూడా అగ్రస్థానంలో నిలిపేందుకు చర్యలు చేపట్టాలని తీర్మానించిందని, వీటిని సాధించే లక్ష్యంతో రూపొందించిన మారిటైమ్ పాలసీ 40కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే పలు పాలసీలను మంత్రివర్గం ఆమోదించింది. మారిటైమ్ పాలసీలో భాగంగా నౌకల నిర్మాణానికి సంబంధించి షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, ఇతర అనుబంధ ప్రాజెక్టులు వచ్చేందుకు వీలుగా చర్యలు తీసుకోనున్నాం. పోర్టుల్లో సరుకు నిల్వ, నౌకల నిర్వహణ సామర్థ్యాలు పెంచుకోవడంతో పాటు రోడ్డు, రైలు కారిడార్లను అనుసంధానిస్తాం. P4 మోడల్లో షిప్పింగ్ హార్బర్లు, పోర్టులను అభివృద్ధి చేయనున్నామన్నారు. పౌర సేవల్ని సులభతరం చేయడం, పాలనలో వేగం పెంచడం లక్ష్యంగా తయారు చేసిన రియల్ టైమ్ గవర్నెన్స్ 4.0 అమలు ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. వాట్సాప్ ద్వారా అనేక సేవలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, దేశంలో రాష్ట్ర పరిస్థితిని మెరుగుపరచడానికి కావాల్సిన పాలసీస్కి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ 4.0 2429 ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ బిల్లుకి ఆ పాలసీకి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను దీనికి అనుబంధంగా పల్లెటూరులో కూడా లేదా చిన్న చిన్న సెంటర్ మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కోవర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసి అక్కడ ఆ విలేజెస్లో కూడా వాళ్ళందరూ కూడా పనిచేసే ఎన్విరాన్మెంట్ని కల్పించాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తామని నేను. దాంట్లో కోవర్కింగ్ స్పేస్ డెవలపర్స్కి అంటే మినిమం 100 సీట్స్ 10,000 స్క్వేర్ ఫీట్ ఉండే స్పేస్ని డెవలప్ చేయాలి. అటువంటి వాళ్ళకి 50% క్యాపెక్స్ కాస్ట్లో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మ్యాక్సిమం
2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్. అంటే సపోజ్ ఒక 1000 స్క్వేర్ ఫీట్ డెవలప్ మినిమం 10,000 చేయాలి. 10,000 స్క్వేర్ ఫీట్ చేస్తే మ్యాక్సిమం 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఐఎన్సి పాలసీ, ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ అపెరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 4.0 2429 ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పాలసీని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. మౌలిక వసతులు, పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ పాలసీ 4.0 ఏదైతే ప్రవేశపెట్టబడిందో దాన్ని కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి అనేక రాష్ట్రాలకి లేని వసతి, దాదాపు 975 కిలోమీటర్ల పొడవైన కోస్ట్ లైన్ మనకు ఉండటం మూలంగా దాన్ని ఆధారంగా చేసుకుని పోర్ట్లు కానివ్వండి, పోర్ట్ ఆధారిత ఇండస్ట్రీస్ కానివ్వండి అభివృద్ధి చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈ ఇంత లాంగ్ కోస్ట్ లైన్ ఉన్న ఈ రాష్ట్రాన్ని మరి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ మ్యారిటైమ్ హబ్గా 24వ తేదీ 7వ నెలలో సీఈలతో కమిటీ వేస్తే ఆ కమిటీ డిస్కస్ చేసి 30/10/24 అక్టోబర్ 30వ తేదీ సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని 27/11 యాక్చువల్గా అది క్యాబినెట్ అప్రూవ్ చేసింది. చేసిన తర్వాత దాని ప్రకారం వాళ్ళందరితో యాక్చువల్గా అధికారులు డిస్కస్ చేసి వాళ్ళ యొక్క అగ్రిమెంట్లన్నీ యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. ఎవరైతే అమరావతి రాజధానిలో రోడ్లు కావచ్చు, రోడ్లలో ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్, అదేవిధంగా 3600 బిల్డింగ్స్, ఇవన్నీ కూడా యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ వాటికి టెండర్ పిలవటానికి అధికారులు 18 వర్షని 11,471 కోట్లతో 11,470 కోట్లతో యాక్చువల్గా ఎస్టిమేషన్ వేశారు. నేను అథారిటీకి పెట్టారు, అథారిటీ అప్రూవ్ చేసింది. ఇవాళ క్యాబినెట్కి పెడితే క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. అయితే ఇందులో యాక్చువల్గా అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి తీసుకుంటే రేట్ల పరంగా ఈరోజు అంటే డ్యామేజ్ జరిగింది. వాళ్ళు చేసిన రోడ్లు అట్నే వదిలేశారు. ఇదంతా ఒక అడవిలాగా తయారైపోయింది. కొందరు రోడ్లు తవ్వుకొని మెటల్ కూడా తీసుకుపోయారు. కొందరు అపార్ట్మెంట్కి అట్టే దాంట్లో కొన్ని డోర్స్ అవి కూడా తీసుకుపోయారు. ఇవన్నీ ఏసీలు తీసుకుపోయారు. ఇవన్నీ ఎస్టిమేషన్ వేస్తే 268.78 కోట్లు డ్యామేజ్ జరిగింది. 286,78,00,000 286,78,00,000. ఇందులో ఎక్కువగా ఈ ట్రంక్ రోడ్స్ అండ్ యుటిలిటీస్ ఏదైతే రోడ్లు వేసారో మేజర్ రోడ్స్ వాటిల్లోనే 151 కోట్లు డ్యామేజ్ జరిగింది. తర్వాత జిఎస్టీ అప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచినప్పుడు వ్యాట్ ఉండింది, అది తర్వాత జిఎస్టీగా రావటం జరిగింది. ఆ డిఫరెన్స్ 452.35 అంటే 452,35,00,000 జిఎస్టీ పెరిగింది. ఇప్పుడు టెండర్లు పిలవటం వల్ల 452,30,00,000 అంటే 6.12%. అదేవిధంగా అడిషనల్ ఐటమ్స్ పెట్టారు. అంటే బిల్డింగ్లో వాటిలో అటకలన్నీ అవన్నీ యాక్చువల్గా ప్రపోజ్ చేశారు. అది 481.38 కోట్లు, 481,38,30,00,000. అది 6.51%, 6.51. ఇప్పుడు ఏదైతే రేట్లు యాక్చువల్గా అప్పటికిప్పటికి రేట్లలో తేడా ఉంది. అదేవిధంగా 3,600 అపార్ట్మెంట్లు హౌసెస్, 3,600 మొత్తం యాక్చువల్గా అంటే 3,600 మంది అధికారులు ఉండటానికి యాక్చువల్గా కట్టడం జరిగింది. అందులో మేజర్ వర్క్ అయిపోయింది, ఇంకా మైనర్ వర్క్ ఉంది. అదేవిధంగా 5 టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 టవర్స్, అదేవిధంగా అసెంబ్లీ బిల్డింగు, తర్వాత హైకోర్టు బిల్డింగు, ఇవన్నీ కూడా యాక్చువల్గా పూర్తి చేయాల్సింది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క లీగల్ ఇష్యూస్ అన్నీ, టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ అయ్యాం కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపల మ్యాక్సిమం టెండర్స్ అన్ని పిలిచి నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధానిగా ఏదైతే ముఖ్యమంత్రి గారు మా టార్గెట్ ఇచ్చారో ఆ టార్గెట్ ప్రకారం చేయడం జరుగుతుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు 7/12/2024 స్థిరవారం నుండి 11/12/2024 బుధవారం వరకు జరగను. స్వామివారి కళ్యాణం 6/12/2024 శుక్రవారం రాత్రి 6:30 శ్రీ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం శ్రీమతి పద్మిని కుమారి దంపతులచే శాస్త్రోక్తంగా జరపబడును. స్వామివారి రుద్రాభిషేకం 6/12/2024 శుక్రవారం రాత్రి 2:30 తెల్లవారితే స్థిరవారం స్వామివారికి రుద్రాభిషేకం జరపబడును. అనంతరం అనగా 7/12/2024 స్థిరవారం ఉదయం 5 గంటల నుండి స్వామివారి దర్శనం ఇవ్వబడును. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త శ్రీ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి 39వ సంవత్సరం శబరిమల యాత్ర సందర్భంగా 7వ తేదీ సాయంత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవం జరుగును. కార్యక్రమాలు 7/12/2024 నుండి 11/12/2024 వరకు ప్రతిరోజు అభిషేకాలు, పూజలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును. 14/12/2024 స్థిరవారం మహా అన్నదాన కార్యక్రమం జరుగును. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ప్రజా సమస్యల పరిష్కార విధానంలో రీఅడ్రస్ చేసిన వాటి విషయంలో పారదర్శకంగా ఉండే విధంగా జిల్లా స్థాయిలో 3 అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పరిశీలన చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడారు. రెవెన్యూ అధికారి ఆర్జీల పరిష్కారం విధానంలోనే కాదు, కోర్టు సంబంధ విచారణ చేపట్టే సందర్భాల్లోనూ నిర్ధారణ చేసుకుని అడుగులు వేయడం ముఖ్యమన్నారు. కోర్టులో విచారణ ఉన్న సందర్భాల్లో ఆర్ఓఆర్ జారీ చేయలేదని స్పష్టం చేశారు. సివిల్ తగాదా ఉన్న వ్యక్తులు రెవెన్యూ అధికారి వద్ద ఆర్జీ ఇవ్వడంలో ప్రధాన ఉద్దేశం మన నిజ నిర్ధారణ నివేదికలు వస్తాయని భావిస్తుండడమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారుల నుండి వచ్చిన ఆర్జీలు పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. తదుపరి మండలాల వారీగా భూ సంబంధ అంశాలపై ఆర్జీలను ఆర్డీఓలు వివరించు సంబంధిత తహసీల్దార్ వివరణ ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, జిల్లా ల్యాండ్ సర్వే అధికారి బి లక్ష్మీనారాయణ, ఏవో అలీ, తహసీల్దార్లు, కలెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు. బీసీల సంక్షేమానికి టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు వాటిని కార్పొరేషన్లు చేసి భారీగా నిధులు కేటాయించి వారి సంక్షేమానికి, అభివృద్ధికి బాటలు వేస్తున్నారని రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం పేర్కొన్నారు. రాజమండ్రి రూరల్ కాతేరు పంచాయతీ పరిధిలోని శ్రీదేవి నగర్ నాయి బ్రాహ్మణ కాలనీని సదాశివం సందర్శించారు. గ్రామంలో వెలిసిన విజయదుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని, అయితే వాటికి ₹1 కూడా కేటాయించలేదన్నారు. కార్పొరేషన్లకు కేటాయించిన నిధులను కూడా నవరత్నాలకు మళ్లించేశారని, ఇందువల్ల బీసీలకు ఎలాంటి ప్రయోజనం జరగలేదన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు ₹15,000 జీతాన్ని 20,000కు పెంచారు. రాజమండ్రి రూరల్ బీజేపీ నాయకులు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్, కందికొండ ఆనంద్, అలజంగి దేముడు, కోటిపల్లి చంద్రశేఖర్, పెండ్యాల నాగేశ్వరరావు, కోరుపల్లు నాగేశ్వరరావు, బలగం కిరణ్, జామి వరప్రసాద్, రూరల్ అధ్యక్షులు ఉపాతర్లపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రుద్రకోటి సదాశివం, ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నందమూరి తారక రామారావు గారు నాయి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని గుర్తించి నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ను 1989లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఫెడరేషన్ ద్వారా 70 నుంచి 80 మంది సభ్యులకు షాపులకైతే రుణాలు ఇచ్చేవాళ్ళు, అదేవిధంగా ఇల్లులు కట్టుకునేదానికి ఫెడరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేవారు. ఆ తరువాత కాలంలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఫెడరేషన్ని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఏదైతే 70 మంది 80 మంది సభ్యులతో సొసైటీలుగా ఏర్పాటు చేసుకునేది కాలక్రమేణా 11 నుంచి 15 మంది సభ్యులతో సొసైటీలుగా ఏర్పాటు చేసుకుని అనేక మందికి రుణాలు ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అట్టహాసంగా 56 కుల కార్పొరేషన్లు వేసినాడే గాని ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ₹1 నిధులు ఇచ్చిన పాపాన పోల. విధులు నిధులు ఉండేది వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చి, విధులు నిధులు కుర్చీలు లేనటివి బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చినారు. ఏవైతే కార్పొరేషన్లకి రుణాలు కేటాయించినారో ఆ రుణాలు కూడా నవరత్నాలకి డైవర్ట్ చేసిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకం పెట్టి బీసీ చేతు వృత్తుల్ని, కుల వృత్తుల్ని అద్భుతంగా ఆదుకున్నాడు. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినాడు. బీసీ సంక్షేమ కార్యక్రమాలను కూడా
జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిలిపేసినాడు. విదేశీ విద్య లేదు, ఉన్నత విద్య లేదు, ఆదరణ పథకం లేదు, రుణాలు లేదు. మళ్ళా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా లేని విధంగా బీసీల సంక్షేమానికి 39,000 కోట్ల రూపాయలు ఈ రోజు నిధులు పెట్టడం జరిగింది. స్వర్ణాంధ్ర సేవా సంస్థ పరమహంస యోగానంద నేత్రాలయ సౌజన్యంతో నవంబర్ 20వ తేదీన నిర్వహించినటువంటి ఉచిత నేత్ర వైద్య శిబిరంలో కళ్లజోళ్ల కోసం గుర్తించిన వారికి లాలచెరు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ప్రాంగణంలో కళ్లజోళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు చేతుల మీదుగా సుమారు 90 మందికి 25,000 రూపాయల విలువైన కళ్లజోళ్లను ఉచిత రీతిన పంపిణీ చేశారు. రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత 27 సంవత్సరాలుగా సుమారు 1000కి పైబడి ఉచిత వైద్య సేవలు శిబిరాలు నిర్వహించిందని, ప్రతి శిబిరంలోనూ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు, కంటి ఆపరేషన్లు, తదుపరి కళ్లజోళ్ల పంపిణీ కూడా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ సిబ్బంది వై హరికృష్ణ, కె కొండలరావు, పి హరిప్రసాద్, జి మేరా కుమారి, ఎం ధనలక్ష్మి తదితరులు పాల్గొని సేవలందించారు. కళ్లజోళ్ల కోసం వచ్చిన లబ్ధిదారులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో సమకూర్చారు. రాజమహేంద్రవరం రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం సాయంత్రం కలెక్టర్ బి ప్రశాంతి ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ రికార్డుల నిర్వహణ, డేటా ఎంట్రీ నమోదు ప్రక్రియను పరిశీలించడం జరిగింది. ఆర్ఓఆర్ నిమిత్తం వచ్చిన ఆర్జీలను 100% డేటా ఎంట్రీ చేసినట్లు తహసీల్దార్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి ఇటీవల గ్రామ రెవెన్యూ సదస్సుల సందర్భంగా వచ్చిన ఆర్జీల పరిష్కార స్థాయిని అడిగి తెలుసుకున్నారు. రీఓపెన్ పీజీఆర్ఎస్ ఆర్జీలను జవాబుదారీతనం కలిగి పరిష్కార దిశగా చర్యలు తీసుకొని ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించిన ఆర్జీలను సంబంధిత శాఖలకు పంపాలన్నారు. గ్రామ రెవెన్యూ అధికారి గ్రామ స్థాయికి చెందిన డేటా ఎంట్రీ నమోదు వ్యక్తిగతంగా పర్యవేక్షణ చేయడం తప్పనిసరి అని ఆదేశించారు. నీటి తీరువ, విధింపు, మండల పరిధిలో డెల్టా గ్రామాలు, మెట్ట గ్రామాల వివరాలు, డేటా ఎంట్రీ ప్రక్రియ తదితర అంశాల ప్రగతి వివరాల్ని, డేటా ఎంట్రీ వివరాల నమోదుకు పట్టే సమయం తదితర వివరాలు తెలుసుకున్నారు. రూరల్ తహసీల్దార్ పివిఎస్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతుల అవగాహన పెంచుకొని సేంద్రియ ఎరువులను వినియోగించడం వలన ఆరోగ్యవంతమైన పంటల్ని పండించవచ్చని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీ శ్రీనివాస్ విద్యార్థులకు సూచించారు. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులకు పౌష్టికాహార అలవాట్ల గురించి వివరించారు. రాజమహేంద్రవరం రూరల్ రాజపోలు గ్రామంలో నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం క్యాంపుల భాగంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. జాతీయ సేవా పథకం 7 రోజుల ప్రణాళికలో భాగంగా రాజపోలు గ్రామంలో 5వ రోజు వరిలో మేలైన యాజమాన్య పద్ధతులు, పోషకాహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు వ్యవసాయ దినోత్సవం అని తెలియజేశారు. వ్యవసాయం గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. ఇన్ఛార్జి డాక్టర్ సిఎస్ సునీత, డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, ప్రొఫెసర్ అండ్ హెడ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ డాక్టర్ పిఎల్ ఆర్జే, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సింహాచల నగర్, సుబ్బారావు నగర్ పరిధిలోని క్వారీ లోతుల్లో పడి ఇంకెన్ని ప్రాణాలు పోవాలని నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు ప్రశ్నించారు. క్వారీ గోతుల్లో పడి మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వ ఆసుపత్రి బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మైన్స్ ఏడీ కార్యాలయానికి వెళ్లి తీవ్ర ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడారు. క్వారీ గోతులు పూడ్చాలని తాను 2011 నుండి పోరాటం చేస్తున్నామని, హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంబంధిత అధికారులు క్వారీ యజమానులు గోతులు పూడ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. తన న్యాయ పోరాటాన్ని ఏ శక్తులు అడ్డుకుంటున్నాయో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, సమస్య మాత్రం అలాగే ఉంటుందని విచారం వ్యక్తం చేశారు. క్వారీ గోతులు పూడ్పించాలని తాను గత సోమవారం కలెక్టర్ కమిషనర్కు వినతి పత్రాలు సమర్పించి ఇంటికి వచ్చేసరికి క్వారీ గోతుల్లో మరో శవం తేలిందని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్ రవికుమార్, దడల ప్రకాష్, దడల దుర్గారావు, గుందొంతుమల్ల రామ్ కుమార్, గార గోపి, వల్లూరి మణికంఠ కుమార్, డి చిన్నారెడ్డి, బోడపాటి వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఇది అని చెప్పేసి నిన్నగాక మొన్న మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మరి తెలియపరచడం జరిగింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు మారుతున్నారు. కానీ క్వారీ ఏరియాలో మాత్రం మార్పు రాని పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇంకా ఎన్ని మరణాలు చూడాలి, ఎన్ని శవ పంచనామాలు చూడాలి, ఎన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్లు చూడాలి, ఇంకా ఎంతమంది క్వారీకి బలి కావాలి? ఇది న్యాయ పోరాటం చేసినా, ప్రజా పోరాటం చేసినా ఏ శక్తులు దీన్ని అడ్డుకుంటూ ఉన్నాయి? ఎంతకాలం ఇది ఇలాగ కొనసాగుతూ ఉంటుంది? ఎవరైనా మేము చనిపోవాలని కోరుకుంటే క్వారీ గోతులు కనపడుతున్నాయి. ఎవరినైనా చంపేసి పాడేయాలని కోరుకుంటే క్వారీ గోతులు కనపడుతున్నాయి.
ప్రమాదవశాత్తు నడుతున్నట్టు అమాయకంగా చనిపోయే వాళ్ళు క్వారీ కోతులు కనపడుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఎంతమందిని బలిగొంటూ ఉంటారు? ఆ క్వారీ నీరు తోడతాం, క్వారీ నీరు తోడాలనని చెప్పేసి గతంలోనే ఎంతో చెప్తూ ఉంటే ఇంతవరకు కూడా ఆ క్వారీ కోతులకు సంబంధించి మరి ఇంతవరకు క్వారీ నీరు తోడకపోవడం వల్ల ఈ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయనేది మాత్రం తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వ యంత్రాంగం, క్వారీ యాజమాన్యం ఈ మరణాలు ఆగాలంటే ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. క్వారీ ఏరియాలో ఉన్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఒకవేళ ఎవరన్నా అరాకొర ఉన్నారంటే అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు తప్ప ధనవంతులు కానీ లేక అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఆ క్వారీ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరు అక్కడ లేరు. లేకపోయినందువల్ల ఇది ఒక అంటరానితనంగా లేక ఎందుకో పనికిరానటువంటి వ్యక్తులుగా భావించేటటువంటి విధంగా ఈ విధానం కొనసాగుతుంది. హుకుంపేటలో బీజేపీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు కరటూరి శ్రీనివాసరావు ఇంటి వద్ద లెనోరా డెంటల్ కాలేజీ వారిచే నల్లమిల్లి రామకామేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో బుధవారం ఉచిత మెగా దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో హుకుంపేట, పిడిలిగొయ్య పరిసర ప్రాంతాలకు చెందిన 200 వరకు వినియోగించుకున్నారు. వీరికి మళ్లీ నెల 11, 12 తేదీల్లో రాజమండ్రి గోదావరి ఘటన ఉన్న YMVA హాల్లో జరిగే ఉచిత మెగా దంత వైద్య శిబిరంలో పీపీ పళ్లకు సిమెంట్ పెడతారు. పిడిలిగొయ్య మాజీ సర్పంచ్ బోపన్ నాగేశ్వరరావు, మాజీ ఉప సర్పంచ్ బోపన్ సుబ్బారావు, హుకుంపేట తెలుగుదేశం అధ్యక్షుడు దుద్దిపూడి రమేష్ కుమార్, నున్నా సూరిబాబు, RSS రాజమండ్రి విభాగ కార్యసేవ రిమ్మలపూడి సుబ్బరాజు, రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్, బీజేపీ రాజమండ్రి రూరల్ కో కన్వీనర్ ఏనాపు యేసు, బీజేపీ నాయకులు బివి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ శిబిరంలో వైద్య సేవలు అందించిన వైద్యుల్ని నల్లమిల్లి రామకోటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత నల్లమిల్లి సుబ్బారావు, బీజేపీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు కరటూరి శ్రీనివాసరావుకు అభినందనలు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు దిశానిర్దేశం వెల్లడించిన మంత్రి నిమ్మల రామానాయుడు. జనవరిలో కొత్త రేషన్ కార్డుల జారీ, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు సరఫరా చేయాలి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే డిమాండ్. మచ్చలేని ప్రజానాయకుడు రోషయ్య, YMVA వద్ద ఘనంగా విగ్రహావిష్కరణ. అంతర్జాతీయ ప్రమాణాలతో మారిటైమ్ హబ్, రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నిర్ణయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సి న్యూస్.